నిజామాబాద్లో పసుపు బోర్డును అమిత్ షా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీది రైతు ప్రభుత్వం అని తెలిపారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. అనేక సంవత్సరాల నిజామాబాద్ రైతుల యొక్క పసుపు బోర్డు ఏర్పాటు పోరాటం ఈరోజు సాకారం కావడమే కాకుండా పసుపు మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో, అనేక రాష్ట్రాలలో ఉత్పత్తి అవుతున్నప్పటికీ కూడా మరి తెలంగాణ రైతుల మీద, నిజామాబాద్ రైతుల ఉన్నటువంటి ప్రేమ కారణంగా నరేంద్ర మోడీ గారు ఈ యొక్క జాతీయ పసుపు బోర్డు హెడ్ క్వార్టర్ నిజామాబాద్ లో ఇవ్వడం ఏదైతున్నదో ఇది గొప్ప పరిణామం అని సందర్భంగా మనం చేస్తున్నాం. అనేక రకాలుగా రైతులకు సంబంధించి ప్రధాన మంత్రి కిసాన్ సన్మాన్ నిధి పేరుతో ప్రతి రైతుకు సంవత్సరంలో 3 సార్లు అకౌంట్ లో డబ్బులు వేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం అని ఈ సందర్భంగా మనం చేస్తూ తెలంగాణ రైతాంగానికి సంబంధించి అది ఎరువుల విషయంలో కావచ్చు, విద్యుత్ విషయంలో కావచ్చు, లేకపోతే పసుపు బోర్డు విషయంలో కావచ్చు, ఏ విషయమైనా సరే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రైతులకు అండగా ఉంటుంది, తెలంగాణ ప్రజలకు అండగా ఉంటుంది. నరేంద్ర మోడీ గారు తెలంగాణకి ఏమి ఇచ్చారని అడుగుతా ఉన్నాను. ఈరోజు సాక్ష్యము రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేయలేదు. 10 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వం ఉండి మన్మోహన్ సింగ్ ఉన్నారు, మీరు చేయలేనటువంటి పని ఈరోజు నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వము నిజామాబాద్ రైతులకు అద్భుతమైనటువంటి కానుక ఈ యొక్క పసుపు బోర్డు అని సందర్భంగా పసుపు బోర్డు కోసం ఇందూరు రైతులు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేశారని కేంద్ర